ఈ వీడియో చూసే ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ప్రతి మనిషి జీవితంలో నిత్యం ఏదో ఒక కష్టాలు ఉంటూనే ఉంటాయి. అలాగే ఇంట్లో ఎప్పుడూ అనారోగ్య సమస్యలు, డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒక సమస్యలు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. అయితే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలితోగాలంటే రథసప్తమి రోజున ఈ వీడియోలో చెప్పిన విధంగా చెయ్యండి చాలు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీన్నే అర్ఘ్యం అంటారు. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నేలల్లో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయి. తద్వారా మీ కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో ఉంటారు. ఉద్యోగం, వ్యాపారాలలో పురోగతి కావాలనుకునేవారు రథసప్తమి రోజున గోమాతకు బెల్లం తినిపించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చాలామంది నమ్మకం. అందుకే రథసప్తమి రోజున గోమాతకు బెల్లం తినిపించడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారని గ్రంథాలలో పేర్కొనబడింది. ఇలా చేయడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రథసప్తమి రోజున మట్టి కుండలో పాలను ఉంచి వాటిని కొద్దిగా వేడి చేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాలలో కొంత సమయం ఉంచి వాటితో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడి శుభ ఫలితాలొస్తాయి. రథసప్తమి రోజు నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే మంచిది. రథసప్తమి రోజు తలపై 7 జిల్లేడు ఆకులు, రేగుపళ్ళు ఉంచుకొని స్నానం చెయ్యాలి. జిల్లేడు ఆకుని అర్కపాత్రం అంటారు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాలకు 7 జన్మలో చేసిన పాపాలకు 7 రకాలైన వ్యాధులకు చిహ్నంగా 7 జిల్లేడు ఆకులు తలపై పెట్టుకొని స్నానమాచరిస్తారు. ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది. అంతేకాదు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం రథసప్తమి రోజున ఉప్పు తినడం మానుకోవాలి. ఈ పవిత్రమైన రోజున మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు ఉప్పును దానం చెయ్యాలి. ఈ రోజున ఉపవాస దీక్ష ఆచరించేవారు కూడా ఉప్పు తినకుండా కేవలం పండ్లను మాత్రమే తినాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం అం అంగారకాయ నమః అని 21 సార్లు చదవండి. అంగారకుడి అనుగ్రహం కలిగి అప్పులన్నీ తీరిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. ఈ రథసప్తమి రోజు ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగు లేదా పింక్ రంగులో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుందని, అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగులో ఉండేటువంటి దుస్తులు మాత్రం ధరించకూడదు. రథసప్తమి రోజు రావి చెట్టుకు పాలు, నీరు, బెల్లం సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదాన్ని పొందుతారు. అలాగే అదృష్టం మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో పురోగతి, నూతన మార్గం తెరుచుకుంటుంది. రథసప్తమి నాడు ఒక ఎరుపు రంగు వస్త్రంలో 11 రూపాయి నాణాలు, చిటికెడు పసుపు, కుంకుమ, తెల్ల జిల్లేడు పూలు వేసి మూట కట్టండి. తర్వాత మీ ఇష్టదైవం పాదాల చెంత ఉంచండి. తర్వాత ఆ మూటను బీరువాలో ఉంచండి. తెల్ల జిల్లేడు పూలను మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి రండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీ అప్పుల బాధలు తీరుతాయి. రథసప్తమి రోజు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఈ జిల్లేడు ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకుని స్నానం చేస్తే మంచిది. ఇలా చేస్తే సూర్య భగవానుడు సంతోషించి ఆయన అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలను మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది.
అలాగే మనకు ఏమైనా దృష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి. రథసప్తమి నాడు ఆవు నేతితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట దగ్గర ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం ముగ్గు వేసి పొయ్యి పెట్టి పిడకలు అంటించి పాలు పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు. తులసి కోట ఎదురుగా చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. రథసప్తమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి కష్టాలన్నీ తీరిపోతాయి. రథసప్తమి రోజున పవిత్రమైన నదుల్లో పుణ్యస్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈరోజు ఏదైనా ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఒకవేళ నదికి వెళ్ళడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న నీటిలో నదీ జలాన్ని కొంచెం కలుపుకొని స్నానం చేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.